పనిచేయడానికి అవకాశం ఉంది. రైట్ సాంబశివరావు గారు, అంటే దేర్ ఇస్ ఏ వ్యాలిడ్ పాయింట్, వ్యాలిడ్ ఇప్పుడు దుర్గా శ్రీరామ్ గారు రైజ్ చేసినట్టు. ఇన్ఫ్యాక్ట్ వారు అది కూడా అన్నారు. హొస్బెల గారు ఏంటంటే బ్రాడర్ స్పెక్ట్రంలో చెప్పారు, అంటే యాజ్ టు వేర్ వీ హ్యావ్ టు రియాక్ట్ అండ్ యాజ్ టు వేర్ వీ నీడ్ టు బి ప్రొయాక్టివ్. దాని మధ్య ఒక సటిల్ రేఖ ఉన్నది, చిన్న లైన్ ఉంది. ఆ లైన్ని బట్టి ఇట్లా యాక్ట్ చేయాలా, ఇటువైపు యాక్ట్ చేయాలా అనే దానికి సంబంధించి నిర్దిష్టంగా మనకు ముందుకు పోవాలనేది ఆయన ఆలోచన. అండ్ బిలావల్ భుట్టో మీకు గుర్తుండే ఉంటుంది, సింధు నది మీద అతను మాట్లాడుతూ ఏప్రిల్ 25 లాస్ట్ ఇయర్ 26వ తారీఖు మాట్లాడుతూ సింధు నదికి నీళ్ళు లేకపోతే ఇక్కడ రక్తం పారుతుందండి. ఎవరు రక్తం పారుతుందో చెప్పలేదు అతను, బహుశా క్లారిటీ మిస్ అయినట్టున్నాడు. ఇప్పుడు అలాంటి ప్రమాదకరమైన ధోరణులు పెరిగిపోతాయి, మనం సాఫ్ట్గా మరీ సాఫ్ట్గా ఉంటే అనేది దుర్గా శ్రీరామ్ గారి అభిప్రాయం అంటారు. వస్తాన్ గారు, ఐ థింక్ శ్రీరామ్ గారి ఆవేదన నాకు అర్థమైంది, పెద్దలు మాట్లాడిన మాట కూడా నాకు అర్థమైంది. ఇక్కడ ఇదే ఛాలెంజ్. మరి ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా గత 100 సంవత్సరాలుగా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిస్తూ నెక్స్ట్ 10, 20, 30 సంవత్సరాల్లో మనం ఏ డైరెక్షన్ వెళ్తే బాగుంటుంది అనే విధంగా జాతిని ఉద్దేశించి మాట్లాడటము, జాతిని ప్రిపేర్ చేయటము, దేశంలో ఉన్న యువతని ప్రిపేర్ చేయటం, ఇవన్నీ చేస్తూ వస్తారు. అంతేగాని వాళ్ళు ఒక మాట అనగానే ఇవాళకి వాళ్ళు వెళ్ళి చేసేద్దాం అనే ధోరణి తక్కువగా ఉంటుంది. బట్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది మాత్రం డెఫినెట్ గా వాళ్ళ విధానపరమైనటువంటి ఆలోచనగా మనం గుర్తించాలి. రాబోయే రోజుల్లో ఈ విముఖ వైఖరిని మనం పాటిస్తూనే అవసరమైన చోట కఠినంగా ఉండాలి, కానీ డోర్స్ షుడ్ ఆల్వేస్ బి ఓపెన్ ఫర్ డైలాగ్ అని అన్నారు. అన్నప్పుడు రాబోయే రోజుల్లో మేబీ 1 or 2 or 3 డికేడ్స్ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళని కాదు, ఈ మనకు ముందున్న సమస్యల్ని దిస్ ఇస్ ద పిల్, ఈ పిల్ వేసేసి మీరు అంత నయమైపోద్దని కూడా అది అలా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ లో కానీ ఆర్ విత్ ఇన్ ద కంట్రీ కూడా, మా వాసుదేవన్ గారు, మనకి నచ్చని వాళ్ళని షట్ ఆఫ్ చేసాం అనుకోండి, దూరంగా పెట్టేసాం అనుకోండి, అసలు మనకి వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టుగా మనం ఒక గోడ కట్టేసుకున్నాం అనుకోండి, ప్రాబబ్లీ ఆ ఇష్యూ ఎప్పటికీ రిజాల్వ్ కాదు. ఆ హార్ట్ బర్న్ ఎప్పుడు ఉంటది. అటుపక్క వాళ్ళు స్ట్రాంగ్ అయితేనో ఇటుపక్క వాళ్ళు స్ట్రాంగ్ అయితేనో దట్ కెన్ పొటెన్షియల్లీ లీడ్ టు మోర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. వాళ్ళు సైలెంట్ గా ఉండే వాళ్ళు అయితే ఓకే, కానీ ఒక పక్కన మా డిప్రవేషన్ కి, మా నిర్లిప్తకి, మాకు శక్తి లేకపోవడానికి కారణం అటుపక్క ఉన్నాడనే కోపం వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా థింగ్స్ విల్ నాట్ బి స్మూత్. ఇప్పుడు టెర్రరిజం మన దేశంలో మావోయిస్టులు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెర్రరిజం కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ రూట్స్ పాతుకుంటున్నాయి? ఎక్కడైతే పూర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే పేదరికం కఠినంగా ఉందో ఆయా ప్రాంతాల్లోనే ఈ లీడర్షిప్ డెవలప్ అవుతుంది. ఆయా ప్రాంతాలను డెవలప్ చేసుకుంటే, ఆయా సమస్యలకి పరిష్కారం చూపించగలిగితే కొంతవరకు ఈ విషయాల్ని మనం కట్టడి చేయొచ్చు అన్నది కూడా హిస్టరీ మనకు నేర్పిన పాఠమే కదా. మనం పెట్టుకున్న బోర్డర్స్ ఇవి, ఆర్టిఫిషియల్ బోర్డర్స్ ఇవి. ఇప్పుడు తాలిబాన్ ఒకప్పుడు ఎందుకు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది, విస్తరించింది? మరి వాళ్ళు రిచ్ ప్రాంతాల్లో ఎందుకు లేరు, పూర్ ప్రాంతాల్లోనే ఎందుకున్నారు? మనం అనుకుంటున్నటువంటి ఈ నక్సల్బరీ విషయాలు కానీ 60లో 70లో 80లో ఎక్కడ డెవలప్ అయినాయి? అవి ఎక్కడైతే పని ఉందో, ఎక్కడైతే అభివృద్ధి ఉందో, ఎక్కడైతే ఆశావహులు ఉంటున్నారో ఆ ప్రాంతాల్లో లేదది. కాబట్టి ఈ గన్స్ అండ్ రోజెస్, ఈ ద్విముఖ వ్యూహంలో భాగం ఏంటంటే, మీరు సాఫ్ట్ గా ఉండాలి, డైలాగ్ ఓపెన్ చేయాలి, మాట్లాడుతూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని మనకి వీ కెన్ ఆల్వేస్ టీచ్ దెమ్, వీ కెన్ ఆల్వేస్ ఫోర్స్ దెమ్ నాట్ టు యూజ్ సచ్ లాంగ్వేజ్. ఇప్పుడు శ్రీరామ్ గారు అన్నారు, క్రికెట్ అనేది కొద్దిగా ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆయా స్పోర్ట్స్, ఆయా గేమ్స్ జరిగినప్పుడు ఒకళ్ళు ఓడిపోతేనో ఒకటి గెలిస్తేనో బాగా ఫ్లేర్ అప్ అవుతుంది. బట్ దానికి సమాధానం ఏంటి? క్రికెట్ మానుకోవటం అయితే కాదు నా ఉద్దేశం. దట్ షుడ్ నాట్ బి ద లాంగ్ టర్మ్ సొల్యూషన్. ద సొల్యూషన్ షుడ్ బి అటుపక్కన ఉన్నటువంటి క్రికెటర్స్, ఇటుపక్కన ఉన్నటువంటి క్రికెటర్స్, అటుపక్కన ఉన్నటువంటి అదర్ పెద్దలో, మన పక్కన మిగతా పెద్దలో క్రికెట్ మ్యాచెస్ జరగని కాలంలో దాని గురించి మాట్లాడాలి. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేము.
దీని గురించి రాబోయే సీజన్ లో ఇలా జరుగుతుంది, రాబోయే సీజన్ లో మనం ఇలా ఉండాలి, రాబోయే సీజన్ లో మనకి ఇది అవసరం అని రెండు పక్కల చెప్పగలిగినటువంటి పెద్దలు ఉండాలి. దానికి మనం విండోస్ ఓపెన్ చేసి అటు పెట్టాలి. దానికి మనం డైలాగ్ ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఆన్ అనేది ఐ థింక్ ఇజ్ మంచి ప్రబోధం నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా పెద్దలు అన్నట్టుగా ఇదేదో వెంటనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పాలసీస్ మార్చేయడానికో యాక్షన్ తీసుకోవడానికి అని కాకుండా దిస్ ఇస్ ఎ గుడ్ వే టు గో. ఇట్స్ టిపికల్ సంఘ్ పెద్దలు చెప్పే మాటలన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి అదే ధోరణిలో హస్బరే గారు కూడా మనకి ఒక ఫ్యూచర్ డైరెక్షన్ ఇలా ఉంటే బాగుంటుంది అని సలహా ఇస్తున్నారు. డెఫినెట్లీ కోట్లాది మంది ఆ మాటలు వింటారు, కోట్లాది మంది ఆ మాటల్ని అనుసరించాలని ట్రై చేస్తారు కాబట్టి, అనుకరించాలని ట్రై చేస్తారు కాబట్టి మన పాలసీస్ మీద కూడా దాని ఇంపాక్ట్ పడుతుంది. గవర్నమెంట్ ఎవరైనా కానీ సంఘ్ ఒక ఆలోచన చేస్తుంది అంటే గవర్నమెంట్స్ కూడా దాన్ని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆలోచిస్తే. కాబట్టి ఇది మనకి ఇప్పుడు ఆయన మాటల్లో వేధించాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, బట్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సిన బాధ్యత ఈ సొసైటీకి, పెద్దలకి, ప్రభుత్వం మీద ఉందనేది మాత్రం ఆయన అందరికీ చెప్తున్నాడు మరొకసారి. అంతే, కొత్తది కాదు, బట్ ఫ్యూచర్ లో కూడా మనం ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలి అనే మాట చెప్తున్నారు. ఒకసారి లాస్ట్ ఇయర్ బిలావల్ భుట్టో ఏం మాట్లాడారో చూద్దాం. ఇన్ఫాక్ట్ సింధు నదీ జలాలకు సంబంధించి. सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. या इस दरिया में, सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. మురళీ మనోహర్ గారు ఆయన ఆ మాట చెప్పి ఏడాది అయింది, హమారా రహేగా అని. ఒక చుక్క నీరు అవతల దాంట్లో ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఒకప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు పారిన ప్రాంతంలో ఒంటెలు తిరుగుతున్నాయి ఎడారనుకొని. అంటే అలా అయిపోయింది. చాలా పాథటిక్ సిచ్యుయేషన్. ఇన్ఫాక్ట్ ఎందుకంటే వాళ్ళు సాటి రైతులు అంత అన్నదమ్ములమే కదా, మనం మధ్యలో విభేదాలు పడుసుపై వాళ్ళ ఉగ్రవాద చర్యల కారణంగా వాళ్ళు దూరం అయిపోయారు. ఇవాళ ఒక సుభిక్షమైన ప్రాంతాన్ని దుర్భిక్షంలోకి తీసుకెళ్లిన ఘనత కూడా వాళ్ళదే. అతను అంటే అలాంటి వానికి ఈయనే కాదు, ఖవాజా ఆసిఫ్ అని ఉన్నాడు డిఫెన్స్ మినిస్టర్. రాత్రి 8 దాటిన తర్వాత ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. ఆయన యుఎన్ వేదిక మీద అలా మాట్లాడతాడు, బయట అలాగే మాట్లాడతాడు.